ప్రపంచం అంతా దేనికోసం ఎదురు చూస్తోంది? ఎలాంటి కోర్సులు కావాలంటారు? ఇంజనీరు ఈ మెడిసిన్ మినహాయించి ఏం లేవు అనేది కొంతమంది క్రియేట్ చేశారు. పేరెంట్స్లో కూడా ఏమైందంటే ఆరుండే కదా ఇంకా జీవితము ఇంకేముంది అన్నది కూడా పేరెంట్స్లో కూడా పడిపోయింది. కానీ దాన్ని మించిన కోర్సులు లాస్ట్ 20 years నుంచి బ్రహ్మాండ ఊపందుకోండి. BBA EDP కోర్స్ అంటే ఏంటండి? మీ దగ్గర అది ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది అంటే మీ కాలేజ్లో? BBA అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. పేరులో బిజినెస్ ఉంది కానీ అక్కడ బిజినెస్ చేయడు. EDP అంటే ఈ అంటే ఆంట్రప్రినర్. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తాడో వాడే ఆంట్రప్రినర్, లేదా ఎంప్లాయర్ అనొచ్చు. జాబ్ మేకర్. ఆంట్రప్రినర్ డి అంటే డెవలప్మెంట్ చేసుకున్నాడు, బి అంటే ప్రోగ్రామ్. ఈ 3 years అలాంటి ప్రోగ్రామ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఒక కన్వెన్షనల్ మెథడ్లో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆలోచించి ఇప్పటిదాకా ఐదర్ ఇంజనీరింగ్ కావచ్చు లేకుంటే మెడిసిన్ కోర్సెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. మారుతున్నటువంటి ట్రెండ్ అండ్ డిమాండ్కి తగ్గట్టుగా ఉన్నటువంటి ఇతర కోర్సులేంటి, వాటి గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. మంచి భవిష్యత్తును అందించేటువంటి కోర్సుల గురించి వివరించడానికి మనతో పాటుగా ఉన్నటువంటి పర్సన్ ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్. తను ఇప్పటికే 10 PGలు, 6 డిగ్రీలు, బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి 2 PhDలు చేసినటువంటి పర్సన్, విద్యారత్న, మేనేజ్మెంట్ గురు అండ్ ఎడ్యుకేషనలిస్ట్ డాక్టర్ SL నారాయణ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో ఇన్ని డిగ్రీలు, PGలు, PhDలు, అంత టైం, అంత ఓపిక అసలు ఎలా కుదిరింది? ఒక ప్యాషన్ అండి. ఏదైనా సాధించాలన్నా ఏదైనా కూడా ప్యాషన్ ఉంటే సాధిస్తాం. ఇష్టం ఉండాలి అంతే. ఇష్టంతో ఉంటే అది పని చేసినట్లుగా ఉండదు. ఆనందంతో చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అలాగా ఇది నేను సివిల్ సర్వీస్ కోసం ప్రిపేర్ అయినా కాబట్టి అవి అలవకగా చదవడం జరిగింది. ఏదో చదవాలని చదవలేదు, ఒక రికార్డ్ క్రియేట్ చేయడానికి కాదు, రికార్డ్ చేయాలి అనేది కాదు. అది జనరల్గా చదువుతూ పోతా ఉంటే 18 degrees కాస్త వరల్డ్ రికార్డు అయింది. అలాగా చదవడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇన్నైన తర్వాత మీ ఇన్నేళ్ల కెరీర్లో, మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి, డిమాండ్ ఏంటి, ప్రపంచం అంతా దేనికోసం ఎదురు చూస్తోంది, ఎలాంటి కోర్సులు కావాలంటారు? ఇప్పుడు చాలామంది తెలియని విశేషం ఏంటంటే, మీరు మొదట్లోనంటగా ఇంజనీరు ఈ మెడిసిన్ మినహాయించి ఇంకేమి లేవు అనేది కొంతమంది క్రియేట్ చేశారు. పేరెంట్స్లో కూడా ఏమైందంటే ఆరుండే కదా ఇంకా జీవితము ఇంకేముంది అన్నది కూడా పేరెంట్స్లో కూడా పడిపోయింది. ఇంక మా కొడుకు చదివితే, కూతురు చదివితే మెడిసిన్, ఇంజనీరింగ్ చదవాలని. కానీ దాన్ని మించిన కోర్సులు లాస్ట్ 20 years నుంచి బ్రహ్మాండ ఊపందుకుంది. ఏంటి? మేనేజ్మెంట్ కోర్సెస్. ఈ మేనేజ్మెంట్ కోర్సులో ఇప్పుడు టాప్ లెవెల్ ఉందంటే బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇంతకుముందు డైరెక్ట్గా MBA చేయాలి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు BBA అనేది ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఉంది. BBA అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. డిగ్రీలోనే ఉంది బిజినెస్ అనేది. అవును, బిజినెస్ అని చేయాలి, లేకపోతే ఉంది అడ్మినిస్ట్రేషన్ చేయాలి. కానీ అది చదివిన వాళ్ళు బిజినెస్ చేయట్లేదు, అడ్మినిస్ట్రేటర్ రావట్లేదు. ఇంకో డిఫరెంట్ పాత్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే డిగ్రీ సూపర్ డిగ్రీనే BBA MBA. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అమాంగ్ 4 walls కూర్చోపెట్టి థియరీ చెప్తున్నారు. థియరీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే బయటికి పోతే వేరే జాబ్ చేసుకోవాల్సి వస్తుంది. బిజినెస్ అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి, క్లాస్ రూమ్లో కూర్చోకూడదు. ఇండస్ట్రీలో గడపాలి. BBAలో సబ్జెక్ట్స్ ఏముంటాయి? HR అనే సబ్జెక్ట్ ఉంటుంది. కంపెనీలో HR డిపార్ట్మెంట్ ఉంటుంది. HR సబ్జెక్టు, HR డిపార్ట్మెంట్. కంపెనీ తీసుకెళ్ళి HR డిపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతుంది, హైరార్కీ ఏంటి, ఎంప్లాయీస్ ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళ శాలరీస్ ఏంటి, వాళ్ళ రెమ్యునరేషన్ ఏంటి, వాళ్ళ ప్రమోషన్స్ ఏంటి, వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా, ఇవి సబ్జెక్ట్లో టాపిక్స్. ఇవే టాపిక్స్ అక్కడ పోయి మనవాడు రీసెర్చ్ చేస్తే కొరిలేషన్ అవుతుందిగా. అప్పుడు నేను రేపు కంపెనీకి HR మేనేజర్ వచ్చినప్పుడు ఇవన్నీ చేయాలనా అనేది HR మేనేజర్కి వెళ్తే కంపెనీ హెడ్ బ్రహ్మాండమైన శాలరీస్ ఉంటాయి. రెండవ సబ్జెక్ట్ మార్కెటింగ్ రీసెర్చ్ ఉంటుంది. మార్కెటింగ్ ఏ కంపెనీ అయినా సరే డెవలప్ కావాలంటే మార్కెటింగ్ లేకుండా లేదు. అదొక సబ్జెక్టు BBA MBAలో. దానిని కంపెనీ తీసుకెళ్ళి వాళ్ళ సేల్స్ ప్రొడక్షన్ ఏ విధంగా మార్కెటింగ్ చేయగలుగుతున్నారు,
వాళ్ళ ప్రొడక్షన్ని ఏ విధంగా బయట మార్కెట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏంటి, ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా చూపిస్తే ఓహో మార్కెటింగ్ అంటే ఇలా చేయాలా, ఒక కంపెనీకి ఒక అడ్వర్టైజ్మెంట్ ఏం చేయాలి, అవన్నీ మనం నేర్పిస్తే ఆ కంపెనీ మార్కెటింగ్లో తీసుకెళ్తాడు. ఇక థర్డ్ సబ్జెక్ట్ సరికి ఫైనాన్స్ సబ్జెక్ట్. ఒక కంపెనీకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఇదంతా సబ్జెక్టు ఫైనాన్స్ సబ్జెక్ట్ అయితే వాడికి అర్థం కాదు. మ్యాథ్స్ సబ్జెక్టు చదివితే వాడికి ఎట్లా మార్క్స్ వచ్చినా కూడా 75-70కి ఉపయోగం ఏంటి, ఈ మ్యాథ్స్ సబ్జెక్టు అకౌంట్ సబ్జెక్ట్స్ ఎక్కడ ఉపయోగించుకోవాలో వాడు తెలియదు. వాడికి మార్క్స్ వస్తాయి, ఫుల్ మార్క్స్ వస్తాయి మార్క్ లిస్ట్ మీద, కానీ ప్రాక్టికల్గా హౌ కెన్ యూటిలైజ్, వే టు యూటిలైజ్ అనేది దే డోంట్ నో. ఎక్స్పోజర్ అనేది లేకపోతే ఎక్స్పోజర్ లేదు. అదే కంపెనీకి పోతే కంపెనీలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను కంపెనీకి వచ్చినప్పుడు ఫైనాన్స్ మేనేజర్గా చేయాలన్నా కూడా ఇలాగ చేయాలి, అంత వర్క్ ఉందా అనేసి డైరెక్ట్గా ప్రాక్టికల్ అనమాట. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అదొక పెద్ద సబ్జెక్టు. అసలు ఇక్కడ కంపెనీలో జరుగుతున్న ప్రొడక్షను ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి, అక్కడి నుంచి ఏరే కంట్రీస్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం ఒక షిప్ దగ్గరకో, ఒక కార్గో దగ్గరకో, ఒక గూడ్స్ దగ్గరకో డైరెక్ట్గా ఇదిగో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలా జరుగుతుంది అనేది చూపిస్తే ఇక మళ్ళీ సబ్జెక్ట్ చదవాలన్నా, ఈ సబ్జెక్ట్ చదవడం అవసరం లేదు, కానీ చదివిస్తున్నారు, బైహార్ట్ చేపిస్తున్నారు, మార్క్స్ తెప్పిస్తున్నారు, ఉపయోగం లేదు. అలా కాకుండా ఇవన్నీ ఎప్పుడైతే మనం లాజిస్టిక్స్ అని ఒక సబ్జెక్టు. లాజిస్టిక్స్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్. లాజిస్టిక్స్ నథింగ్ బట్ లాజిస్టిక్స్ అంటే షిప్ ద్వారా ఇలా పంపిస్తున్నారు, కార్గో ద్వారా ఇలా పంపిస్తున్నారు ఫారిన్కి, ఇతర కంట్రీస్కి. ఇవన్నీ మనం ఎప్పుడైతే చూపిస్తామో దానికి వాల్యూ ఉంటుంది. అప్పుడు అది వాల్యూ, BBA MBA, అప్పుడు వాడు పెద్ద ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవుతాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు, ఎక్కడ ఫెయిల్ కాకుండా పోతాడు. కానీ ఇక్కడ జరిగిన చదువులు ఏంటంటే అమాంగ్ 4 walls, 4 గోడల మీద కూర్చోబెట్టి థియరీ చెప్తున్నారు లెక్చరరు, స్టూడెంట్ థియరీ బైహార్ట్ చేస్తున్నాడు, బ్రహ్మాండంగా మార్క్స్ ఇచ్చుకుంటున్నాడు. ఆ మార్క్స్ చూసి ఎవరన్నా మెచ్చుకొని కంపెనీలో జాబ్ ఇస్తే వీడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, నా కంపెనీలో జాబ్ వచ్చింది అని. అంతే, ఇంకా అక్కడ పోయి జాయిన్ అయితే ఇంకా ఫుల్ స్టాప్. ఇంకా కానీ గ్రోత్ అంచెలంచెలుగా ఎదగాలంటే మనం చెప్పుకునే విధంగా చేస్తే బ్రహ్మాండం ఉంటుంది. ఆ బేస్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ BBA డిగ్రీ 3 years కోర్సు. 3 years సెమిస్టర్స్ అంటే ఇయర్లీ 2 semesters ఉంటుంది, 3 2 6 semesters ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క సెమిస్టర్కి ఒక్కొక్క ఇండస్ట్రీకి తీసుకెళ్తాం, ఒక సెక్టార్కి. ఇండస్ట్రీ అనే బదులు సెక్టర్ అనాలి. ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆటోమొబైల్ అంటే కార్లు, బైకులు, స్కూటర్లు, లారీలు, ట్రాక్టర్లు, బస్సులు, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, ఆ కంపెనీ తీసుకెళ్ళి, ఎగ్జాంపుల్ మన హోండా కార్ కంపెనీ తీసుకెళ్తాం. ఈ హోండా కార్ కంపెనీ ఎలా తయారవుతుంది, కారు ఎలా హోండా కారు ఎలా తయారవుతుంది మొత్తం అబ్జర్వ్ చేస్తాడు. అంటే కారు ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫినిషింగ్ కూడా ఎలా బయటకు వచ్చింది, దాంట్లో HR డిపార్ట్మెంట్ ఎంతవరకు వర్క్ చేసింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం వర్క్ చేసింది, దానికి మార్కెటింగ్ ఏం చేసింది, ఇది కారు అంతా తెలుసుకుంటాడు అక్కడ. సెకండ్ సెమిస్టర్కి మనము టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం, క్లోత్స్ ఎలా తయారవుతున్నాయి, ఒక శారీస్ కానీ, ఒక టీషర్ట్స్ కానీ, ఒక జీన్స్ కానీ ఎలా తయారవుతుంది, దాని రేట్ ఎంత పడుతుంది, దానికి ఎంత సేల్ చేస్తున్నారు, పర్ డేకి ఎంత ప్రొడక్షన్ అవుతుంది తెలుసుకున్నాడు కదా. అక్కడ HR డిపార్ట్మెంట్, మార్కెట్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గమనిస్తున్నాడు కదా అక్కడ. థర్డ్ సెమిస్టర్ సరికి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం, మెడిసిన్స్ ఎలా తయారవుతున్నాయి. ఫోర్త్ సరికి FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, ఒక సోప్స్ ఎలా తయారవుతున్నాయి, ఒక కాస్మెటిక్స్. ఇప్పుడు FMCG వాడకుండా ఏ ఇల్లు గడవదు, ఏ మనిషి గడవదు. సోప్స్ కానీ, ఒక షాంపూ కానీ, ఒక బ్రష్ కానీ, ఒక టూత్ పేస్ట్ కానీ, ఇవన్నీ అసలు ఎలా జరుగుతుంది అలా. ఫిఫ్త్ సరికి మనం ఏం చేస్తున్నాము, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఈ హల్దీరామ్స్ ఏంటి, కోకోకోలా ఏంటి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, మొత్తం తిండి పదార్థాలు మొత్తం ఎలా జరుగుతూ ఉన్నాయి. బ్యావరేజ్ ఇండస్ట్రీస్ అంటే ఒక లిక్విడ్, కోకోకోలా, థమ్స్ అప్, స్ప్రైట్, ఇవన్నీ ఎలా జరుగుతుంది. తర్వాత లెదర్ టెక్నాలజీ. లెదర్ అంటే ఏంటి, షూస్ ఏంటి, చెప్పుల్స్ ఏంటి, బెల్ట్లు ఏంటి, హ్యాండ్ పర్సులు ఏంటి, హ్యాండ్ బ్యాగ్లు ఏంటి, ఇవన్నీ. అంటే భూమిపైన ఏవైతే వస్తువులు తయారైన వస్తువుని ఒక మనిషి ఎలా వస్తున్నాడో ఆ వస్తువులు ఎక్కడెక్కడ ఎలా తయారవుతున్నాయి అని అంతా ఈ BBAలో ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ద్వారా తీసుకెళ్తున్నాం. నిత్య జీవితంలో మనం వాడుకునే వస్తువులన్నీ కూడా. ఎస్, ఏ కంపెనీకి పోయినా కూడా ఇదే జరుగుతుంది. HR డిపార్ట్మెంట్, మార్కెట్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. నేను వచ్చి జాబ్ ఇలా చేయాలి. ఒక 5 to 10 years ఆ కంపెనీలో జాబ్ చేస్తే ప్రాక్టికల్గా చదివిన చదువుకి కంపెనీలో డెఫినెట్గా ఒక బిజినెస్ మ్యాన్ ఎదుగుతాడు. విత్ స్పాన్ ఆఫ్ పీరియడ్ 30 to 40 years ఏజెసరికి మంచి బిజినెస్ మ్యాన్ కూడా అవుతాడు, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కూడా ఎదుగుతాడు. అలాంటి నాలెడ్జ్ మన దగ్గర ఇస్తున్నాం, అలాంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఇప్పుడు BBA EDP కోర్స్ అంటే ఏంటండి, మీ దగ్గర అది ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది అంటే? అవును, మీ కాలేజ్లో. BBA అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
పేరులో బిజినెస్ ఉంది కానీ అక్కడ బిజినెస్ చేయడాడు. డిగ్రీలు మాత్రం బిజినెస్ ఉంది కానీ మన లెక్చర్ కూడా ఇన్స్టిట్యూషన్ ఎవరు అక్కడ ఎక్స్పెక్ట్ చేయట్లా. ఈడిపి అనుకున్నా. ఈడిపి అంటే ఈ అంటే ఆంట్రప్రినర్. ఆంట్రప్రినర్ అంటే ఎవరు? ఎవరైతే ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తాడో వాడే ఆంట్రప్రినర్, లేదా ఎంప్లాయర్ అనొచ్చు. జాబ్ మేకర్. ఆంట్రప్రినర్ డి అంటే డెవలప్మెంట్ చేసుకున్నాడు, బి అంటే ప్రోగ్రామ్. ఈ 3 years అలాంటి ప్రోగ్రామ్ ఇస్తున్నాం. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మనం అందిస్తున్నాం. ఆ విధంగా మనం తీసుకెళ్తా ఉన్నాం. సో ఇప్పుడు అక్కడ ఈడిపిలు ఇవన్నీ కోర్సులు చేసిన తర్వాత నెక్స్ట్ భవిష్యత్తు కోసం కొలాబరేషన్స్ అనేవి ఉంటాయి, ఒక ఫ్రాంచైజీలు అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ కాలేజ్ నుంచి? ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇలాంటి ఇండస్ట్రీస్తో మన ఇండియాలో కానీ మనం ఏం చేస్తాము, ఎవ్రీ సెమిస్టర్కి తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీస్కి తీసుకెళ్తాం. ఓకే. తర్వాత 3 years మనం ఏం చేస్తాము, ఒక 10 days ట్రిప్ కాశ్మీర్ టు కన్యాకుమారి, ఎక్కడెక్కడ మెటాలిక్ ఇండస్ట్రీస్, నాన్ మెటాలిక్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నవి. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎలా నాన్ మెటాలిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సౌత్ ఇండియాలో నాన్ మెటాలిక్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి. ఇలాగా ముందు ఇండియా మీద ఒక ఎక్స్పోజర్ రావాలి. ఇండియా మీద ఎక్స్పోజర్ రానంత కాలము ఇప్పుడు బిజినెస్ మీద ఎదగలేడు. ఇల్లు కాలేజీకి ఇల్లు వెళ్తున్న మాత్రం వాడు బయటకు వచ్చేసి నాకు జాబ్ వచ్చింది, పలానా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింటే అదో ఆనందపడిపోతున్నాడు అంతే. ఇక్కడ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేదు, అసలు పాన్ ఇండియా ఎక్స్పోజర్ లేదు, గ్లోబల్ ప్రపంచంలో తిరగట్లేదు, ఏం చేయకుండా మనవాడు ఏదో చదివికి జాబ్ వచ్చిందని సాటిస్ఫాక్షన్ వెళ్ళిపోతున్నాడు. కానీ మన ఐక్రియేట్ బిజినెస్ స్కూలు, మన ఐక్రియేట్ డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి మినిట్ ఇండస్ట్రీతో సంబంధాలు ఉంటున్నాయి. ఆ విధంగా మనం తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్, ఐ క్రియేట్ బిజినెస్ కాలేజ్, ఇవి యూజువల్గానే ఒక ట్రాక్ రికార్డ్ అనేది చెప్పుకుంటారు కదా, మేము ఇంతమందికి ఒక ష్యూరిటీ ఇప్పించాము, వీళ్ళందరూ జాబ్ సీకర్లు కాదు జాబ్ మేకర్లు అనుకున్నప్పుడు ఏం చెప్తారు మీరు? ఈరోజు మనం చెప్పుకున్నట్లుగా చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ అంటే మీ దగ్గర ప్లేస్మెంట్ ఉందా అంటే జాబ్ ఇప్పిస్తానంటేనే చదువుతున్నారు ముందు. అవును. అరే నువ్వు బిజినెస్ మ్యాన్ అవుతుంటే నేను బిజినెస్ మ్యాన్ అవడం ఏంటి అమ్మహం, మా పిల్లోడు మా అబ్బాయి బిజినెస్ మ్యాన్ అవుతాడా, జాబ్ ఇప్పిస్తారా లేదా? నేను అంటున్నాను అసలు బిజినెస్ మ్యాన్గా ఎదిగే నాలెడ్జ్ ఇస్తే ఆబ్వియస్లీ జాబ్ వస్తేగా. అందువల్ల మనం ఏం చేస్తుంటే జాయినింగ్ అయినా ఫస్ట్ డేనే 100 rupees స్టాంప్ పేపర్ మీద జాబ్ గ్యారెంటీ అని ఫస్ట్ డే రాసిస్తున్నాం. షూరిటీ? ఎస్. ఓకే. 100 rupees స్టాంప్ పేపర్ ఇస్తుంది. 25 years నుంచి ఇస్తున్నాం. నిన్న మొన్న పెట్టిన ఇన్స్టిట్యూట్ కాదు ఇది. ఆ విధంగా వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి, ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం హ్యాపీగా అగ్రిమెంట్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి, నాలెడ్జ్ ఉంది, బయట పోతే జాబ్ వస్తుంది, బ్రహ్మాండంగా లైఫ్లో సెటిల్ అవుతాడు. ఆ విధంగా మనం తీసుకెళ్తా ఉన్నాం. షూరిటీతో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి కన్ఫర్మేషన్లు, ఒక మంచి ప్యాకేజీలు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. ఎస్, అలాగే ప్యాకేజ్ వస్తుంది మన దగ్గర, ప్లేస్మెంట్ పక్కా, ఎందుకంటే ఎక్స్పోజర్ ఉంది కదా ముందు, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ప్లేస్మెంట్ పక్కా బ్రహ్మాండంగా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు దాని గురించి. సో బీబీఏ ఈడిపి కోర్స్ చేసిన వాళ్ళకి ఒక ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. ఒక డిమాండింగ్ కోర్సులో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. నేనేమంటున్నానంటే స్టూడెంట్స్కి ఏం సజెషన్ ఇస్తానంటే, ఎక్కడైనా చదివినా పర్వాలేదు కానీ వెళ్ళి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలనుకున్న ఇన్స్టిట్యూషన్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, మీ దగ్గర ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందా అంటే ఎవ్రీ సెమిస్టర్కి ఏదో ఫార్మాలిటీ కోసం తీసుకెళ్తున్నారు. 3 years మీద బీబీఏకో 2 years మీద ఏదో అట్లా వెళ్ళి వస్తున్నారు, మొక్కుబడిగా అంటారు తెలుగులో. అట్లా తీసుకెళ్తే ఉపయోగం లేదు. డైలీ అంతా గడపాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలి, హెచ్ఆర్ మార్కెట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ ఆ ఇండస్ట్రీలో గడపాలి, చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ మీద నాలెడ్జ్ వస్తుంది. మనం ఎవ్రీ సెమిస్టర్ తీసుకెళ్తున్నాము, ప్లస్ ఎవ్రీ ఇయర్ 10 days మళ్ళీ బయట ట్రిప్ ఉంటుంది, ఇండస్ట్రీ టూర్ ట్రిప్ ఉంటుంది. ఆ విధంగా తీసుకెళ్తున్నాం కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సక్సెస్ని అందిస్తోంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ బిజినెస్ స్కూల్. అలాంటి ఇన్స్టిట్యూట్లో పోయి మీ దగ్గర ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందంటే, ఇలాగా ఎవ్రీ సెమిస్టర్ ఉందంటే జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా. లేదు అంటే 2 hands పైకి ఎత్తి 2 packets పెట్టుకుని లేచి రావడం మంచిది. అలా నడిచి వెళ్ళిపోతే చాలు, భవిష్యత్ అనేది లేకుండా వెళ్ళిపోవడమే. అందువల్ల ఆ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అది ఉన్న చోట జాయిన్ అవ్వండి, బ్రహ్మాండంగా సక్సెస్ కావచ్చు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న చోట. ఎస్ నారాయణ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.